అందమైన కాలను చూస్తూ ఉన్నా wanna live a life. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీబీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో మీరు ముందుగా చూసిన విధంగా 4K వాట్సాప్ స్టేటస్ని ఎలా క్రియేట్ చేసి మనం వాట్సాప్ స్టేటస్ని అప్లోడ్ చేయాలి క్వాలిటీ లూజ్ అవ్వకుండా అని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, దానికోసం మనం యూజ్ చేసే అప్లికేషన్ అలైట్ మోషన్ అప్లికేషన్. ఇప్పటిదాకా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ని. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎడిట్ సింబల్ మీద ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సింపుల్గా క్లిక్ చేసిన తర్వాత మధ్యలో ఒక లింక్ ఉంటుంది కదా, సో దాన్ని ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్. ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రేషియో కనిపిస్తుంది కదా, రిజల్యూషన్ 1080p. సో 1080 ఇక్కడ 2340 ఈ రేషియో ఇస్తే మనకి ఫుల్ స్క్రీన్ వస్తుంది. సో ఈ రేషియోనే ఇచ్చేయండి. 1080x2340 ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉంచేసి క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. సో దాని మీద సింపుల్గా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో దానికోసం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ హెచ్డి బ్యాక్గ్రౌండ్స్ నేను పింట్రెస్ట్ యూజ్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాను. సో మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే చాలా వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో నేను 2-3 వెబ్సైట్స్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు హెచ్డి ఇమేజెస్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఈ ఇమేజ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను, మంచి క్వాలిటీలో ఉంది కదా. సో ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పైన కనిపిస్తున్న ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి సింపుల్గా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫిల్ స్క్రీన్ అని ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు మీ టూ ఫింగర్స్ని యూజ్ చేసి పైన కొద్దిగా కనిపించకుండా జూమ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. కొద్దిగా అడ్జస్ట్ చేయండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. సో అంతే. నెక్స్ట్ మనం మీ స్టాటస్ డ్యూరేషన్ ఉంటుంది కదా, సో 30 సెకండ్స్ దాకా చేయాలనుకుంటే ఈ ఇమేజ్ని ఈ విధంగా ఎక్స్టెండ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా. సో ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా, నేను 30 సెకండ్స్ దాకా ఇమేజ్ని అయితే ఎక్స్టెండ్ చేశాను. ఆ తర్వాత మనం నెక్స్ట్ ఆడియోని ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. సో ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి నేను ఆడియోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ఈ ఆడియో కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో మీరు ఈ ఆడియోని కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో రెండు కూడా 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ అయితే చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్వేర్ సింబల్ ఉంది కదా, సో దాన్ని నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళి కొద్దిగా ఈ విధంగా జూమ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. సో చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనం కలర్ అండ్ ఫిల్ ఉంటుంది, బ్యాక్ వచ్చేసి కలర్ అండ్ ఫిల్ మీద క్లిక్ చేసి వైట్ సెలెక్ట్ చేసుకోండి. సో వైట్ సెలెక్ట్ చేసుకుంటే మనం బ్లాక్ కలర్ లిరిక్స్ ఇస్తే నీట్గా ఉంటుంది. సో వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి, వర్టికల్గా చేసేయాలి మొత్తం. సో పైన బ్లాక్ కలర్ ఉంది కదా, సో ఈ విధంగా అది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఎక్కడైతే బ్లాక్ కలర్ ఉంటుందో అక్కడ మనం ట్రాన్స్పరెంట్ చేస్తాం. సో గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మనం కింద కనిపిస్తున్న ఆప్షన్ మీద ఇక్కడ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేయండి. సో సింపుల్గా ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ విధంగా కిందికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ట్రాన్స్పరెంట్ అయిపోద్ది. సో బ్లాక్ కలర్ అనేది ట్రాన్స్పరెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా జూమ్ చేసేయండి ఫ్రెండ్స్. సో జూమ్ చేసిన తర్వాత డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసి ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం లిరిక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. సో దీన్ని మనం 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ చేయాలి. సో మనకి లిరిక్స్ అనేది ఇక్కడ నీట్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మనం ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో సో దానికి మనకు ఆటో షేక్ ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. సో దానికోసం మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. సింపుల్గా యాడ్ ఎఫెక్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, సో ఈ విధంగా స్క్రోల్ చేస్తే మనకి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. సో దాంట్లో ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, సో ఆటో ఎఫెక్ట్ అని, ఆటో షేక్ అని ఉంది. సో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాల్యూ అయితే చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో కిందికి వెళ్ళండి. కిందికి వెళ్తే మనకి యాంగిల్ అని ఉంటుంది కదా, సో దీన్ని 45.5 ఈ విధంగా చేసుకోండి. చేయకుండా పెద్దగా చేంజ్ అయితే ఏముండదు. సో ఈ విధంగా చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సింపుల్గా బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత మనం చూడడానికి సో ఇమేజ్ చూడండి ఈ విధంగా షేక్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఆటో షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం లిరిక్స్ని యాడ్ చేయాలి. సో సాంగ్ తగ్గట్టుగా మీరు టెక్స్ట్ని అయితే యాడ్ చేయాలి. సో నేను ఆల్రెడీ లిరిక్స్ని అయితే సేవ్ చేసి పెట్టేసుకున్నాను బ్రౌజర్ యూజ్ చేసి. సో మీరు ఈ లిరిక్స్ కోసం మీరు ఎక్కడో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా లిరిక్స్ని కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాత అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసేసి మీరు ఈ లిరిక్స్ని ఈ విధంగా పేస్ట్ చేసేయండి ఫ్రెండ్స్. సో సాంగ్ తగ్గట్టు సో సాంగ్ని వినండి, మార్క్ చేసుకోండి బెస్ట్. సో మార్క్ చేసుకుంటూ లిరిక్స్ ఇస్తే బెస్ట్. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్,
ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకోండి, లిరిక్స్ని సెలెక్ట్ చేసుకొని 30 సెకండ్స్ దాకా ఎక్స్టెండ్ చేయండి. ఆ తర్వాత మళ్ళీ లిరిక్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ కలర్ బ్లాక్ తీసుకోండి. సో బ్లాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ 18 PT అని ఉంది కదా, సో దీన్ని ఇంక్రీజ్ చేసేయండి. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత ప్లేస్ ఈ విధంగా చేసేయండి. నెక్స్ట్ రోబోటో రెగ్యులర్ నేను ఇచ్చిన ఫాంట్ సో సిగ్నేచర్ ఆఫ్ ద యాన్షియంట్ అని ఉంది కదా, సో సిగ్నేచర్ ఆఫ్ ద ఏన్షియంట్ అని ఉంది. సో ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను నీకు ఈ ఫాంట్. సో డా ఫాంట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు అలైన్మెంట్ ఏమైనా సెట్ చేసుకోండి. ఈ విధంగా సెంటర్లోకి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి ఈ విధంగా కొద్దిగా జూమ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో జూమ్ చేసిన తర్వాత ఈ విధంగా ప్లేస్ చేయండి. సో మరి కిందిగా ప్లేస్ చేయకండి, ఎందుకంటే స్టాటస్ పెట్టిన తర్వాత మనం ఏమైనా క్యాప్షన్ ఇస్తే కనిపించదు. సో కొద్దిగా పైన ఉండేటట్టు చూడండి. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ప్లేస్ చేయండి. సో ప్లేస్ చేసిన తర్వాత సాంగ్ ఇంటూ మీరైతే సో మార్క్ చేసుకుంటే బెస్ట్. సో ఈ విధంగా మీకు మార్క్ సింబల్ ఉంటుంది కదా, సో దాని మీద ప్లేస్ చేయండి. సో సాంగ్ వింటూ మార్క్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసుకోండి. సో ఫర్ సపోజ్ ఇక్కడ లిరిక్ చేంజ్ అవుతుంటే దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేయండి. సో నెక్స్ట్ లిరిక్ ఏమొస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ఎడిట్ టెక్స్ట్ అని క్లిక్ చేసేసి నెక్స్ట్ లిరిక్ వస్తుంది కదా, సో నెక్స్ట్ లిరిక్స్ నేను ఇస్తున్నాను చూడండి. సో సింపుల్గా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇవ్వండి. కాకపోతే మీరు ఫస్ట్ లెటర్ ఉంటుంది కదా, సో ఎవ్రీ లిరిక్లో ఫస్ట్ లెటర్ని మీరు క్యాప్స్ ఇవ్వండి. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి, నెక్స్ట్ లిరిక్ వస్తుంది ఇక్కడ. సో మీకైతే సాంగ్ వినిపించదు, కాపీరైట్ వల్ల ఇష్యూ వల్ల నేనైతే సాంగ్ని మ్యూట్ చేసి పెట్టేశాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మళ్ళీ ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఫాలోడ్ బై లిరిక్ ఉంటుంది కదా, సో దాన్ని నేను ఇక్కడ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ లెటర్ ఎప్పుడైనా క్యాప్స్లో వచ్చేటట్టు చూసుకోండి ప్రతి లిరిక్కి. సో ఇచ్చిన తర్వాత సింపుల్గా ప్లస్ సింబల్ ఇక్కడ పైన టిక్ మార్క్ ఇచ్చేస్తే మనకి ఈ విధంగా 3 లిరిక్స్ వచ్చాయి. సో నేను ఈ 3 లిరిక్స్కి నేను యానిమేషన్ ఇచ్చి చూపిస్తాను ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా 3 లిరిక్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 లిరిక్స్ నేను యానిమేషన్ చేసి చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎఫెక్ట్స్ అని, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే మనకి డ్రాయింగ్ అని ఉంటుంది కదా, సో డ్రాయింగ్ ఎఫెక్ట్లో మనం డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఎండ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఎండ్ మీద క్లిక్ చేసేసి ఇనిషియల్ పాయింట్లోకి వెళ్ళండి. ఇనిషియల్ పాయింట్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. సో దీనికి 0 ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, మొత్తం 0 చేసేయండి, కొద్దిగా జరపండి. సో స్లైట్గా సో దీనికి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు వాల్యూ వచ్చేసరికి 10 మీద సెట్ చేయండి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, సో పర్ఫెక్ట్గా అవసరం లేదు. సో 10 మీద పెట్టేస్తున్నాను. సో 10 మీద పెట్టేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా జరిపేసి ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. ఇప్పుడు 20. సో ఈ విధంగా 20 10 ఇట్లా ఇంక్రీజ్ చేసుకుంటూ కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ 20. సో నెక్స్ట్ ఇక్కడ 30 కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. సో దీనికి 30 ఇస్తున్నాను వాల్యూ. సో నెక్స్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. సో దీనికి 40 ఇస్తున్నాను. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ విధంగా స్టెప్ని ఫాలో అవ్వండి. సో దగ్గర ఇవ్వండి కీ ఫ్రేమ్స్. సో 60 దాకా వస్తున్నాను. సో 60 ఇచ్చాను. నెక్స్ట్ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. సో దీనికి 70 ఇచ్చాను. సో ఈ విధంగా ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. దీనికి 80 ఇచ్చాను. సో కొద్దిగా ఈ విధంగా 90. సో సేమ్ ప్రాసెస్. సో ఈ విధంగా ఒక్కొక్క కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటూ 100 దాకా వచ్చేయండి. సో ఇంతే. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సో డ్రాయింగ్ ప్రోగ్రెస్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో దానికోసం యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ మనం ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ని అయితే యాడ్ చేసాము ఎఫెక్ట్. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కదా, సో ఇనిషియల్ పాయింట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఈ కీ ఫ్రేమ్కి డైరెక్ట్ 50 వాల్యూ ఉంది కదా, డిఫాల్ట్గా అట్నే ఉంచండి. సో లాస్ట్కి వెళ్ళండి. లాస్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ మనం కొద్దిగా వాల్యూ అయితే చేంజ్ చేయాలి. సో ఫర్ 69 70, సో ఈ విధంగా 70 ఉంచండి. లాస్ట్ కీ ఫ్రేమ్కి 70 ఇచ్చాం. సో నెక్స్ట్ మనం కింద ఎవల్యూషన్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఇనిషియల్ పాయింట్లోకి వెళ్ళండి. దీనికి ఒక కీ ఫ్రేమ్ స్టార్టింగ్లో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీనికి ఇనిషియల్ పాయింట్లో ఉంచండి ఫ్రెండ్స్ దీన్ని. సో లాస్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. లాస్ట్లో కీ ఫ్రేమ్కి మనం ఇవ్వాల్సిన వాల్యూ 1 పాయింట్లో ఉండాలి. సో 1.2939 ఈ విధంగా ఇచ్చేయండి. సో కనిపిస్తుంది కదా, సో 1.30 ఇస్తాం. సో ఇంతే 1.30 ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఒకసారి మనం ఈ ఫస్ట్ లిరిక్ని ప్లే చేసి చూద్దాం. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే ఎఫెక్ట్. సో ఫస్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి ఫ్రెండ్స్. సో కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా నెక్స్ట్ లిరిక్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ చేసేయండి. సో ఈ ఎఫెక్ట్ అన్నిటికీ ఈ విధంగా 30 సెకండ్స్ దాకా చేసిన లిరిక్స్కి అన్నిటికీ మీరు ఈ విధంగా ఎఫెక్ట్స్ని కాపీ చేసి పేస్ట్ చేసేయండి. సో సింపుల్గా మీకు ఈ విధంగా ఉంటుంది. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్.
సో అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా చేసేయండి. చేసేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సో మీ లోగోలో ఉంటే యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీకు కనిపిస్తుంది కదా ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇటు సైడ్ H.265/HEVC ఉంది కదా, సో సెకండ్ కోడిక్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఫుల్ మీద పెట్టుకోండి ఫ్రేమ్ రేటు, ఎక్స్పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మనం యాజ్ ఇట్ ఈస్గా మనం వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టలేము, అలా పెడితే మనకి క్వాలిటీ లాస్ అయితే వస్తుంది. సో క్వాలిటీ లూజ్ అవ్వద్దు. సో దానికోసం పాండా కంప్రెసర్ యాప్ని యూజ్ చేద్దాం. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాండా కంప్రెసర్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇంతసేపు ఎక్స్పోర్ట్ చేశారు కదా అలైట్ మోషన్లో, సో ఆ వీడియోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో లార్జ్ ఫైల్ జస్ట్ కంప్రెస్ అని ఉంటుంది. కింద చూస్తే మనకి బెస్ట్ క్వాలిటీ, స్లోయెస్ట్ కంప్రెషన్ టైమ్, ఒరిజినల్ రిజల్యూషన్ ఉంటుంది. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేసి కంప్రెస్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇది అవ్వడానికి 100% అయిన తర్వాత మొత్తం కంప్రెస్ అయిపోద్ది. సో ఆల్మోస్ట్ సైజ్ అనేది చాలా తగ్గుద్ది. మన ఫైల్ సైజ్ ఏదైతే ఉంటుందో సో అదే తగ్గుద్ది. మనకి క్వాలిటీలో ఎటువంటి చేంజెస్ అయితే జరగవు. సో అలా కంప్రెస్ అయిన వీడియో ఫైల్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఉంది కదా, సో దీన్ని కంప్రెస్ చేయకముందు అలైట్ మోషన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత 11 MB ఉంది. సో మనం పాండా కంప్రెసర్ యూజ్ చేసిన తర్వాత ఇక్కడ కంప్రెస్ చేసిన వీడియో చూస్తే 8.2 MB ఉంది. సో దీన్ని మీరు డైరెక్ట్గా స్టేటస్లో అయితే అప్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో స్టేటస్లో అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఎటువంటి క్వాలిటీ లాస్ అయితే అవ్వదు ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా, నేను ఆల్రెడీ స్టేటస్లో అప్లోడ్ చేశాను. సో కనిపిస్తుంది కదా, ఎటువంటి క్వాలిటీలో లూజ్ అయితే ఉండదు. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.